అమరావతి దానికి ఒక మహర్దశ పట్టనుంది. 27 నవంబరు దీపావళి నాటికి 600 రాబోయే 3 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కాబోతా ఉంది. ఇంకా కొంతమందికి ఒక అనుమానము, ఏమని, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఎవడైనా పొరపాటున వస్తే ఏమైనా అమరావతి రాజధానికి మళ్ళీ ఎసరు పెట్టి ఇంకా ఎక్కడన్నా వైజాగ్ అంటాడా, కర్నూలు అంటాడా, తిరుపతి అంటాడా అని ఒక మూలన ఎక్కువ అనుమానం ఉంది. చాలామందికి నివృత్తి అయిపోయింది. దాన్ని నివృత్తి చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక చక్కటి ఆలోచన చేశాడు. అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానము చేయటమే కాక, కేబినెట్ తీర్మానం చేయటమే కాక, 2014 పునర్విభజన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వాళ్ళు రాజధానుల గురించి తెలంగాణ రాష్ట్రానికి ఆ చట్టంలోనే హైదరాబాదు నగరము రాజధాని అని రాశారు. ఇక ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడబోయే నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని 2013-14 సమయంలో 14లో ఎన్నికైన ప్రభుత్వము తగు నిర్ణయం తీసుకుని రాజధానిని అప్పటి ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని రాశారు. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్నికైన ప్రభుత్వము, ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి వచ్చి అమరావతికి శంకుస్థాపన చేసిన సమయంలో అక్కడ పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభలో రాజ్యసభలో దీనిని ప్రవేశపెట్టి 2014లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టములో ఎక్కడైతే కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వము తమ యొక్క రాజధానిని ఎంపిక చేసుకుంటుందనే పేరా కింద కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నది అని లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆ చట్టంలో పొందుపరిచి అది పార్లమెంటు యాక్ట్లోకి ఎక్కేస్తే, చట్టంలోకి ఎక్కేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కాదు అట్టటోళ్ళు ఎవరొచ్చినా కూడా రాజధానిని మార్పు చేయటము అసంభవము, న్యాయపరంగా వీలు పడదు. కనుక ఎటువంటి పరిస్థితిలో కూడా అమరావతి రాజధానిగా కొనసాగటము తథ్యం. ఇక భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 2029లో జమిలి ఎన్నికలు వస్తాయి. జమిలి ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కూటమి పోటీ చేయబోతా ఉంది. ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు 225 కాబోతున్నాయి. 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. ఒకవేళ పార్లమెంటు సీట్లు కూడా పెరిగినచో మరొక 8 సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. పార్లమెంటు సీట్లు పెంచడం అనేది 1971 జనాభా ఆధారంగా సీట్లు పెంచబడతాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించిన కారణంగా జనాభా తగ్గడం వల్ల ఇప్పుడు నేటి జనాభాను ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాల పెంపుని పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగును. అందువల్ల 71 జనాభా ప్రకారం జరుగుతుంది. అక్కడ కూడా ఇబ్బంది లేదు. పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు కూడా పెరుగుతాయి. ఇంకో విషయం ఏంటి, 2029లో దేశమంతా జమిలి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దేశం మొత్తం అసెంబ్లీ, లోక్సభకు 2 ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అది జరిగిన 100 రోజుల్లో మున్సిపల్, స్థానిక సంస్థ ఎన్నికలన్నీ కూడా ఒకేసారి జరుగుతాయి. ఇక ఎన్నికల కోడ్ బెడద ఉండదు. ఒకసారి ఎన్నికలు జరిగితే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికల జోలికి వెళ్ళరు. మాటికి చీటికి మాటికి ఎన్నికల కోడ్, ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎన్నికల కోడ్ పెట్టారు. అమరావతి రాజధాని పనులు 6 వారాలు ఆలస్యమైపోవడానికి కారణం ఎన్నికల కోడ్. ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన జీవించున్నంత కాలము ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రతిపక్షమే లేదు. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ కలిసి పోటీ చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో, ఈ ఛానల్స్లో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి, ఈ శాటిలైట్ ఛానల్ మనం చూసే టీవీ ఛానల్కి డబ్బులు ఇచ్చి వీళ్ళ మధ్యలో ఏదో తగాదాలు ఉన్నాయి, కలవరు, కలిసి పోటీ చేయరు అని చెప్పి కావాలని నారద పాత్ర పోషిస్తూ తంపులు పెట్టాలని చూస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడిని ఆయన బతికున్నంత కాలము ముఖ్యమంత్రిగా ఆమోదించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే నంబర్ 2 స్థానంలో ఒకే డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఆ నంబర్ 2 స్థానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కనుక రెండో వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఉండదు. కావాలని అదిగో లోకేష్, ఇదిగో లోకేష్ అని లోకేష్ పేరిట కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు లోకేష్ ముఖ్యమంత్రి అంట అని కొంతమంది,
ఉప ముఖ్యమంత్రి రెండో పదవెంట ఈయనని చెప్పి ఇవన్నీ అభూత కల్పనలు చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు వారి సతీమణి భువనేశ్వరి ఈ పవన్ కళ్యాణ్ని పెద్ద కుమారుడుగా అంగీకరించి ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి అంగీకరించారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూటమి భాగస్వామ్య పక్షాలు వేరు కావుగాక. కనుక అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిన స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, ఎన్ఆర్ఐలు కొనుక్కున్న ఆస్తులు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఉండే ఆంధ్ర వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళీ తిరుగుముఖం పట్టిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2027 నవంబరు దీపావళి నాటికి పూర్తిగా 60,000 కోట్లు ప్రభుత్వ నిధులు, 2,40,000 ప్రైవేటు నిధులు ఖర్చు పెట్టి 3 లక్షల కోట్లతో అమరావతి రాజధాని సింగరించుకోబోతా ఉంది. అందంగా తయారు కాబోతా ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని కాబోతా ఉంది. ఢిల్లీని తలదన్నే విధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో టాప్ 5 నగరాలలో ఒక నగరం కాబోతా ఉంది అమరావతి. దీంట్లో చంద్రబాబు నాయుడు నవనగరాలు అన్నారు. ఈ నవనగరాలంటే 7 నగరాలు పెడతారని కాదు, ఈ పెడర్థాలు పెడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏంటి చంద్రబాబు నాయుడు చూడు అమరావతితో పాటు దాంట్లో మళ్ళీ 9 నగరాలంట, మీ డబ్బంతా తీసుకెళ్ళి జిల్లాల్లో డబ్బు తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారంట అని చెప్పి లేనిపోయిన పుకార్లు పుట్టిస్తున్నారు. అమరావతిలో ఉండే 9 నగరాలు 9 జోన్లు అందంగా ఉండడానికి ఒక నగరం అన్నారు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్ వాడు ఏం పేరు పెడతాడు? అపోలో హెల్త్ సిటీ అని పెడతాడు. సిటీ అంటే నగరం అయిపోతుందా? అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా వైజాగ్లో అది మెడి సిటీ అన్నాడు, వైద్య నగరం అన్నాడు. అది నగరం అయిపోతుందా? వైజాగే కదా. ఇవి 9 జోన్లు వివిధ కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగించే జోన్ని నగరం అన్నారు. నగరం అంటే ప్రపంచ దేశాలు ఆ భాష వాడతారు. అట్లా నవనగరాలంటే ఏదో కొత్త కాదు. అమరావతిలోనే 9 జోన్లు. ఎందుకంటే ఒక్కొక్క జోన్లో ఒక కార్యకలాపం నిర్వహించడం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆనందకరం అన్నీ ఒక చోటే ఉంటాయి. ఇప్పుడు 9 నగరాలలో ఒకటి ఎలక్ట్రానిక్ సిటీ అన్నారు. అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటీ పరిశ్రమలన్నీ కూడా ఒక జోన్లో ఉంటాయి. దాన్ని ఎలక్ట్రానిక్ సిటీ అన్నారు. ఈ ఎలక్ట్రానిక్ సిటీ మంగళగిరికి సమీపంలో జాతీయ రహదారి కోల్కతా చెన్నై రహదారికి సమీపంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అక్కడ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందడానికి మైలురాయి, గుండెకాయ లాంటిది కీలకం. ఏంటంటే మాదాపూర్లో హైటెక్ సిటీ నిర్మాణం చేయటం. హైటెక్ సిటీ సరిగ్గా సంవత్సర కాలంలో పూర్తి చేశారు. అప్పుడు ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టు? L&T లార్సన్ అండ్ టూబ్రో అనే సంస్థకి ఇచ్చి 1 సంవత్సరంలో పూర్తి చేయమన్నారు. ఆ హైటెక్ సిటీ ఆ బొమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లోగోలా అయిపోయింది. అది ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. చంద్రబాబు నాయుడు తన పట్టుదలతో ఏ రాష్ట్రానికి వెళ్ళని బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు హైదరాబాద్ నగరానికి. బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు. ప్రముఖ సంస్థలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి అనేకమైన సంస్థలు తీసుకురావడానికి మూలము గుండెకాయ హైటెక్ సిటీ. ఇప్పటికీ కూడా ఆ బొమ్మ అది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ఐటీ పరిశ్రమలను ఆకర్షించడానికి ఒక పెద్ద మ్యాగ్నెట్లా పనిచేసింది. ఆయన దాంతో ప్రారంభించాడు. అదే సెంటిమెంట్తో అదే కంపెనీ ఆయన సెంటిమెంటు L&T వాళ్ళకి ఇచ్చాడంటే మళ్ళీ సంవత్సరమే టైం ఇస్తారు. తర్వాత బిల్డింగ్ కూడా నభూతో న భవిష్యత్తు. హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న హైటెక్ సిటీ లాంటి భవనము భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అటువంటి నమూనా ఎక్కడా లేదు. అందుకే క్లిక్ అయింది. కనుక ప్రారంభం ఐటీ అంటే అక్కడ చేశారు. కనుక చంద్రబాబు నాయుడు సెంటిమెంటు ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ అంటున్నారో దాంట్లో ఆ హైటెక్ సిటీ మాదాపూర్ని తలదన్నేలా ఒక నిర్మాణం చెయ్యాలి. దానికి ఆదేశాలు ఇచ్చాడు. 10 ఎకరాలు భూమి కేటాయించాడు. మళ్ళీ L&T సంస్థకే కేటాయించారు. కేటాయించి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీకి 6,580 ఎకరాలు దాంట్లో కేటాయించడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ సిటీకి దాంట్లో 10 ఎకరాలు ఇచ్చారు. 10 ఎకరాలు ఇచ్చి 10 ఎకరాలలో ఒక ట్విన్ టవర్స్, ఇంకా దీనికి పేరు పెట్టలేదు, అక్కడ హైటెక్ సిటీ పెట్టారు. ప్రస్తుతము మనము అమరావతి ఐటీ ట్విన్ టవర్స్గా మాట్లాడుకుందాం. ఇది ఇంకా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నామకరణం చేయలా. మనం అనుకుంటున్నాం పేరు పెడతారు దానికి. ఎట్లయితే హైటెక్ సిటీ అని ఒక ఐకానిక్ బిల్డింగో దీనికి కూడా పేరు పెడతారు. కానీ ఇది ట్విన్ టవర్స్. ట్విన్ టవర్స్ అంటే ఎడం పక్క ఒకటి కుడి పక్క ఒకటి ఉంటుంది. దీనికి 3 బేస్మెంట్లు ఉంటాయి.
3 బేస్మెంట్ల పైన గ్రౌండ్ ఫ్లోర్. ఈ ట్విన్ టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కలిసే ఉంటాయి. 3 బేస్మెంట్ కలిసి ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ కలిసి ఉంటుంది. ఇక అక్కడి నుంచి ట్విన్ టవర్లు పైకి లెగుస్తాయి. ఈ ట్విన్ టవర్ల సెంటిమెంటు, ఇవి కొన్ని దేశాలలో ట్విన్ టవర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ గుంటూరుకు సమీపంలో ఉండే లామ్ వ్యవసాయ యూనివర్సిటీ పరిపాలనా భవనం కూడా ట్విన్ టవర్సే. ఇది 10 లక్షల చదరపు అడుగులు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 ట్విన్ టవర్స్ పైకి వస్తాయి. ఎడం పక్క 9 ఫ్లోర్లు, కుడి పక్క 9 ఫ్లోర్లు. ఆ విధంగా దీంట్లో పెట్టబోయే సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు ఏముంటాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, డీప్ టెక్నాలజీ, డీప్ టెక్. ఇక మీదట మీరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైనా విద్యార్థులు ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా ఎంపీసీ చదివిన వాళ్ళు లేదా 12వ తరగతి సిబిఎస్ఈ చదివేవాళ్ళు, మీరు ఇంజనీరింగ్ చదవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్ చేయండి, ఆ కోర్స్ చదవండి. డీప్ టెక్ చేయండి, మెషిన్ లెర్నింగ్ చేయండి, డేటా సైన్స్ చేయండి. ఇక మిగతా కాలం చెల్లిన కోర్సులు చదవద్దు. ఇవి కూడా అమరావతిలో ఉండే ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి. ఏదో ఎవరో ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారని కాకుండా అప్పో సొప్పో చేసైనా అమరావతిలో ఉండే ప్రముఖ అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సంస్థలు విఐటి, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మూడోది అమృత యూనివర్సిటీ. వాటిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే డీప్ టెక్ లాంటి కోర్సులు బీటెక్ చేస్తే మీరు 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలో ఉండగానే మిమ్మల్ని ఉద్యోగం వరిస్తుంది. అప్పుడే కంపెనీ వాళ్ళు వస్తారు, క్యాంపస్ ఇంటర్వ్యూ చేస్తారు, మీకు ఇంత జీతంతో పలానా రోజు వచ్చారమని మీకు ఉద్యోగంలో చేరడానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఇంకా డిగ్రీ రాకముందే, ఆఖరి సంవత్సరం పూర్తి కాకముందే, చదువు కాకముందే అక్కడ ఆకర్షణీయమైన జీతము మీకు లభిస్తుంది. కనుక ఈ కోర్సులు ఉన్నాయి. ఇవి చేరితే ఇప్పుడు ఈ ట్విన్ టవర్స్లో మీకు జాబు గ్యారంటీ, దాంట్లో ఉద్యోగం ప్రముఖ సంస్థ ఇస్తుంది. అయితే దీన్ని ఎందుకు శరవేగంగా దీన్ని ముందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే, సెంటిమెంట్ అన్నాను కదా, హైటెక్ సిటీ క్లిక్ అయ్యింది, అమరావతి ఐటీ ట్విన్ టవర్స్ క్లిక్ అవ్వాలని దీనికి కావలసిన భూమి పూజ ఏప్రిల్ నెలలో చేస్తున్న ప్రధానమంత్రితో చేయించాలి. ప్రధానమంత్రితో అది చేయించి ఆ బొమ్మ పత్రికలకు, యూట్యూబ్లకు, సోషల్ మీడియాకు విడుదల చేస్తే భవన నిర్మాణం కాకముందే అమరావతి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలను ప్రజలకు చూపించినట్లవుతుందని చెప్పి దీనికి ప్రత్యేకంగా ప్రధానమంత్రితో భూమి పూజ, శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా సంతోషంగా మా వల్ల హైటెక్ సిటీ అక్కడ హైదరాబాద్, కొండాపూర్, మాదాపూర్ అవన్నీ అభివృద్ధి చెందాయి, ఇక్కడ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళకి ఇది కేటాయించినందుకు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికే మంగళగిరి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 15కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే మరొక టవర్ని జనసేన పార్టీ, జాతీయ రహదారిపై ఉన్న జనసేన పార్టీ కార్యాలయం పక్కన మరొక బిల్డింగ్ వచ్చింది. ఈ బిల్డింగుల్లో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే ఐటీ సంస్థలు దిగ్గానే మీరు మొదలుపెట్టండి, ఆఫీసు మీ కార్యకలాపాలు మొదలుపెట్టండి. మీరు చేస్తూ ఉండగా 1 సంవత్సరమో 2 సంవత్సరాల సమయం తీసుకుని మీ భవన నిర్మాణాలు చేసుకోమని చెప్పి ఇప్పుడు దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి 100 ఐటీ కంపెనీలు మంగళగిరికి, జనసేన పార్టీ కార్యాలయం నుండే ఆ టవర్స్కి, ఇక్కడ 1 సంవత్సర కాలంలో నిర్మాణం జరగబోయే ఐటీ టవర్స్, ట్విన్ టవర్స్కి ఇప్పటి నుంచే వాళ్ళు రావాలనే సంకల్పంతో ఉవ్విళ్ళూరుతున్నారు. అందువల్ల అమరావతిని కొంతమంది ఏదో విమర్శలు చేసేస్తున్నా ఇది ఎక్కడవుతుంది అంటే, సిఆర్డిఏ బ్యాంక్ అకౌంట్లో ప్రస్తుతం 31,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 42 పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభమైనాయి. మరొక 20 పనులు, 62 పనులకి టెండర్లు పూర్తవుతాయి. 3 సంవత్సరాల కాల వ్యవధిలో 92 పనులు, 60,000 కోట్లు. ఈ 60,000 కోట్లు రాష్ట్ర ప్రజలు పన్నుల రూపాన చెల్లించిన డబ్బు కాకుండా అమరావతిలో ప్రభుత్వ భూమి 22,000 ఎకరం ఉంది. ఒక్కొక్క ఎకరం అభివృద్ధి చేస్తే, అభివృద్ధి అంటే రోడ్లు వేయటం, మంచినీరు, డ్రైన్లు, రోడ్లు, పార్కులు, ఇవన్నీ ఒక ఎకరం అభివృద్ధి చేయడానికి సుమారుగా 2 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. 2 కోట్లు పెట్టి ఎకరం అభివృద్ధి చేస్తే అది బహిరంగ వేలం ద్వారా
10 కోట్ల రూపాయలు అవి నివాస ప్రాంతాలకు, వాణిజ్య సముదాయాలకు, ఈ విధంగా ఆ 22,000 ఎకరాలను ప్రభుత్వము అంటే సిఆర్డిఏ వేలము ద్వారా ఆ డబ్బుని సంపాదించి ఈ తెచ్చుకున్న అప్పులు ఆ సిఆర్డిఏ వాళ్ళు అమరావతి కొరకు తెచ్చిన అప్పులను వడ్డీతో సహా చెల్లించే విధంగా వ్యూహరచన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో మోదీ అప్పుల కుప్పలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో 16,000 కోట్ల రూపాయలు, అది ఆయన అప్పు కాదు, కేంద్రము నుంచి మనకు ఒక గిఫ్ట్, ఒక వరంలా ఇచ్చేశారు. ఆ 16,000 కోట్లు మనం చెల్లించవలసిన అవసరం లేదు. ప్రపంచ బ్యాంకుకు కానీ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు కానీ అది కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ పూచి, మనకేం కట్టవలసిన అవసరం లేదు. మరొక 15,000 కోట్లు తెచ్చుకున్నాం. అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అతి స్వల్ప వడ్డీతో అంతర్జాతీయ సంస్థలు మనకు 3%, 4% వడ్డీకి ఇస్తారు, అంటే పావలా వడ్డీకి ఇస్తారు అంతర్జాతీయ సంస్థలు. ఆ విధంగా జిల్లాలలో ప్రజలు పన్నుల రూపాన చెల్లిస్తున్న డబ్బుని అమరావతి సిఆర్డిఏలో ఖర్చు పెట్టమని కరాఖండిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారాయణ స్పష్టం చేసిన విషయము ప్రజలు గమనించవలసిందే. కనుక అమరావతి అభివృద్ధిని, అమరావతి అంతర్జాతీయ సిటీగా ఎదగటాన్ని ఎవ్వరూ ఆపలేరు. సూర్యోదయానికి చెయ్యడ్డం పెడితే ఈ వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ అమరావతి గురించి వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళకి అమ్ముడు పోయిన సోషల్ మీడియా, యూట్యూబ్ వాళ్ళకి అమ్ముడు పోయిన ఈ టీవీ ఛానల్స్ చెప్పే మాటలు వినద్దు. అక్కడ కొంతమంది విశ్లేషకులను కూడా కొనుక్కుని తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మవలసిన అవసరం లేదు. వాళ్ళ పత్రికలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అనుబంధ పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళు చెప్పే మాటలు వినద్దు, వాళ్ళు రాసే రాతలు తప్పుడు రాతలకు మోసపోవద్దు. అమరావతి అభివృద్ధిని ఎవ్వరూ ఆపే పరిస్థితి లేదు. ఇక రేపు ఏప్రిల్ నెలలో ప్రధానమంత్రి మోదీ వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు, ఆగిపోయిన పనులను పునర్నిర్మాణము పూర్వవైభవం వచ్చే విధంగా ప్రారంభించడాన్ని ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ ఈవెంట్గా ధూమ్ ధామ్ అని చేస్తే ఇక ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. ప్రధానమంత్రి మోదీ రాకతో వాళ్ళ రాకకు చూసుకోకుండా, సమయం వృధా కాకుండా ఆయన వచ్చి చేసే కార్యక్రమము భూమి పూజలు లాంఛనం మాత్రమే. ఇప్పటికే పలు నిర్మాణ రంగ సంస్థలు రంగంలో దిగినాయి, పగలు రాత్రి పనులు మొదలుపెట్టాయి. ఆయన ఎప్పుడో ఏప్రిల్లో వస్తాడని ఇప్పటికే మనం 6 వారాలు ఈ ఎన్నికల కోడ్ని ముదనష్టపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల నష్టపోయాం. అందువల్ల పనులాగో అది లాంఛనంగా ఆయన వచ్చారు కనుక ఆ రోజు ఏదో ఒక సెలబ్రేషన్, ఒక ఈవెంట్, అది దృష్టిని జాతీయ అంతర్జాతీయ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి పెట్టడం కానీ ఆయన వచ్చేదాకా పనులు ఆపవద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం విశిష్టం. ఇంకా ఈ కట్టబోయే అమరావతి ఐటీ ట్విన్ టవర్ ఏమని నామకరణం చేస్తారో మనం వేచి చూడాల్సిందే.